హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, రీసెంట్ రిపోర్ట్స్ని బట్టి అమెరికా గువామ్లో 6th థర్డ్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్స్ని డిప్లాయ్ చేసింది. గతంలో 1 సిస్టమ్ మాత్రమే ఉండేది. గువామ్లో అమెరికన్ న్యూక్లియర్ బాంబర్స్ బేస్ ఉందని తెలిసిందే. కొన్ని నెలల క్రితం అమెరికా ఒక మేజర్ డెసిషన్ తీసుకుంది. గువామ్ ఐలాండ్లో మరో 28 డిఫెన్స్ సైట్స్ని ఏర్పాటు చేసి ఏజిస్ అషోర్ పేట్రియట్స్ని డిప్లాయ్ చేయాలని నిర్ణయించుకుంది. అమెరికా చైనా మధ్య వార్ వస్తే చైనా DF-26తో గువాంపై దాడి చేయడం జరుగుతుంది. ప్రజెంట్ యుఎస్ నేవీ ఏజిస్ షిప్స్ దారి మధ్యలోనే DF-26ని స్టాప్ చేయగలవు. మిస్ అయితే ఎయిర్ బేస్ దగ్గర ఉన్న థర్డ్ వాటిని షూట్ డౌన్ చేస్తుంది. అయితే అమెరికా లార్జ్ నెంబర్స్లో ల్యాండ్ బేస్డ్ SM-3 థర్డ్ పేట్రియట్స్తో గువామ్ ఐలాండ్ని ప్రపంచంలోనే హైలీ ప్రొటెక్టెడ్ ఏరియాగా మారుస్తుంది. SM-3 మిడ్ కోర్స్ ఫేజ్ ఇంటర్సెప్టర్, అలాగే థర్డ్ అనేది లో ఎగ్జో అట్మాస్ఫియర్స్ అలాగే ఎండో అట్మాస్ఫియరిక్ ఆల్టిట్యూడ్స్లో షూట్ డౌన్ చేస్తుంది. ఇప్పటి వరకు రెడ్ సీలో కమర్షియల్ వెసల్స్పై డ్రోన్ అటాక్స్ జరిపి ఇప్పుడు హౌదీస్ యాంటీషిప్ బలిస్టిక్ మిసైల్స్ని కూడా వాటిపై లాంచ్ చేశారు. అయితే రెడ్ సీలో ఉన్న ఒక యుఎస్ నేవీ డెస్ట్రాయర్ లాంచ్ చేసిన 2 బలిస్టిక్ మిసైల్స్ని కూడా షూట్ డౌన్ చేసింది. కాంబాట్లో ఒక షిప్పై ASBMని లాంచ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. అలాగే ఇంటర్సెప్షన్ కూడా. హౌదీస్ మిడిల్ ఈస్ట్లో ఉన్న వాటిలో మోస్ట్ హెవీలీ ఆర్మ్డ్ మిలిటెంట్ గ్రూప్గా ఉంది. అయితే వాళ్ళ దగ్గర యాంటీషిప్ బలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయని కన్ఫర్మ్ అయింది. మిసైల్ అయితే ఇరాన్ మేడ్ ఖలీజ్ ఫార్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది FAT-110లో యాంటీషిప్ వర్షన్. 300 కిలోమీటర్స్ రేంజ్లో షిప్స్ని హిట్ చేయగలదు. మ్యాక్ 4 స్పీడ్, క్వాసీ బలిస్టిక్ ట్రాజెక్టరీ అంటే లో ఫ్లయింగ్ చేస్తుంది. ఈ క్లాస్ మిసైల్పై యుఎస్ నేవీ SM-6 స్టాండర్డ్ మిసైల్ 6ని యూజ్ చేసి ఉండొచ్చు. ఫైనల్గా యుఎస్ నేవీ కాంబాట్లో ASBMని షూట్ డౌన్ చేయగలిగే కేపబిలిటీని డెమాన్స్ట్రేట్ చేసింది. చైనాకి ఎగెనిస్ట్గా ఇది అత్యంత ముఖ్యమైనది. చైనీస్ మిసైల్స్ అయితే ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటాయి, లాంగర్ రేంజ్ ఉంటుంది, హై స్పీడ్ ఉంటుంది. థియరిటికల్గా స్టాండర్డ్ మిసైల్ 3 వీటికి ఎగెనిస్ట్గా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీడియా రిపోర్ట్స్ని బట్టి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చైనీస్ మేడ్ ZDK-03 AWACSని కేవలం 12 ఇయర్స్ సర్వీస్కే రిటైర్మెంట్ ఇవ్వబోతుంది. 2008లో 4ని ఆర్డర్ చేయగా 2011 to 15 మధ్య వాటి డెలివరీస్ అనేవి జరిగాయి. రూమర్స్ అయితే పూర్ క్వాలిటీ అని. తరచూ రిపేర్ చేయాల్సి వస్తే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది భారీగా పెరుగుతుంది. అసలు కరప్షన్ వల్లే ఈ డీల్ జరిగింది, లేకపోతే మరిన్ని SAP-2000 AWACSని ఆర్డర్ చేసి ఉండేదని కూడా రూమర్స్ ఉన్నాయి. ప్రజెంట్ పాక్ ఎయిర్ ఫోర్స్లో 7 స్వీడిష్ SAP-2000 AWACS ఉన్నాయి. ఫైనల్గా చైనీస్ ఎక్విప్మెంట్తో పాక్ మిలిటరీ స్ట్రగుల్ అవుతుందని చెప్పడానికి ఇది ఇంకో ఎగ్జాంపుల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.